వైఎస్ రామకృష్ణ గారు, మనం చూస్తున్నాం వరద బీభత్సం ఏ స్థాయిలో జరిగిందో. ఇప్పటికీ ఇంకా విజయవాడ తేరుకొని వాతావరణం ఉంది. మరోవైపు బుడమేరుకు సంబంధించిన గండ్లు పూడ్చివేత, అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు పర్యటనలు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. మరోవైపు వరద బురద అన్నట్టుగా రాజకీయం కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న 5 బోట్లు వెనుక కుట్ర ఉంది అన్నది మీరు ఆరోపిస్తున్న అంశం. ఇది కుట్ర లేదు, క్యాజువల్గా జరిగింది, కావాలని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు చేస్తున్నదని వైసీపీ అంటుంది. అసలు ఏం జరిగింది సార్? మీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది కుట్ర జరిగిందని? సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ గారు, ఇప్పుడు వైసీపీ నాయకులు యథావిధిగా అబద్ధాలు వల్లించటంలో వీడికి సాటి ఎవరు కాదు అని చెప్పని మరోసారి నిరూపితమైంది. నిజంగా ఇంతవరకు మనకు తెలిసిన మేరకు ఒకవైపున భారీ వర్షాలు, మరొక వైపున బుడమేరు ముంపుకు గురి కావటం, అలాగే ప్రకాశం బ్యారేజీకి బాగా భారీగా నీళ్లు రావటం, ఇంకొక వైపున మీరు ఇప్పుడే చెప్పారు 5 బోట్లు వదిలారు, వాటిల్లో 3 బోట్లు అక్కడ వెయిటర్లను ఢీ కొట్టాయని చెప్పని. ఇంత ముప్పును చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అనుభవాన్ని రంగరించి ఎంతో సమర్థవంతంగా ఇవాళ మనం చూస్తున్నాం. ప్రభుత్వం యావత్తు యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో తిష్ట వేసి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ పనులు చేయాలో ఆదేశించిన పిమ్మట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులు అందరూ కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. మనకు తెలుసు, గతంలో ఇలాగే విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ఆ ముప్పు తప్పే వరకు అక్కడే ఉండి ఆయన మొత్తం సాధారణ స్థితికి వచ్చే వరకు దగ్గరుండి పనులన్నీ పర్యవేక్షించి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే తిరిగి రావటం జరిగింది. అవును. అలాగే ఇవాళ ఆయన గత 10 రోజులుగా కలెక్టరేట్ లో, ఎందుకని చెప్పానంటే ఇది తీవ్రమైనటువంటి ముప్పు, దాదాపు 7 లక్షల మంది ఇవాళ సింగినగర్ తో సహా అనేక ప్రాంతాల్లో వరద బాధితులు ఉన్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి వరద తీవ్రత ఇంకా పోలేదు. ఆయన ఆ విధంగా 74 సంవత్సరాలు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుర్రవాడిలాగా మురుకు ప్రాంతాల్లో కూడా పర్యటించి మోకాళ్ళంత లోతున కూడా దిగి ఆయన బుల్డోజర్ మీద, ట్రాక్టర్ల మీద ప్రతిరోజు కూడా 4-5 గంటలు వరద బాధితుల దగ్గరకు వెళ్లి, అమ్మా మీకు కావలసినటువంటి సరుకులు అందుతున్నాయా, అందటం లేదా, అందకపోయినట్లయితే వాటిని ఏ విధంగా అక్కడికి వాళ్ళ దగ్గరకు చేర్చాలి అనేటటువంటి వాటిని పర్యవేక్షించుతున్నటువంటి విధానాన్ని మొన్న కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రశంసించడం జరిగింది. ఆయన అన్నారు, దేశంలో ఎక్కడా కూడా డ్రోన్లు ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఆహార పంపిణీని చేయటం నేను చూస్తున్నాను అని చెప్పని ఆయన అనడం చూస్తే టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆ టెక్నాలజీ ఉపయోగించుకోవటంలో ఆయనకి మించి ఎవరు సాటి రారు అని చెప్పని ఇది తెలియజేస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రమాదం వచ్చింది. ఈ విపత్తు సమయంలో అటు అధికార పక్షము ఇటు విపక్షము కూడా కలిసి పని చేయాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని మర్చిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇంతకు ముందు విజయవాడకు వరద వచ్చినప్పుడు, ఇతర ప్రాంతాలకు వరద వచ్చినప్పుడు ఈయన కనీసం కాలు నేల మీద పెట్టల. వరద ముప్పు ప్రాంతాల్లో కనీసం నీళ్లలోకి దిగల. హెలికాప్టర్ మీద పైనుంచి కిందకి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు కూడా
విజయవాడకు వచ్చి ఆయన 10 నిమిషాలు అక్కడ ఉండి వరద నీటి ప్రాంతంలో దిగగానే అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు ఏమని చెప్పారో తెలుసునండి. మనం చాలా స్పష్టంగా విన్నాం. గోబ గుయ్యమనేటట్టు వాళ్ళు సమాధానం చెప్పారు. ఏమండి, ఇంత లోతు నీళ్లుంటే అధికారులు మాత్రం ఎలా వస్తారండి? మాకు కావలసినటువంటి సాయం బ్రహ్మాండంగా అందుతోందని చెప్పని వాళ్ళకి ఆయన చెప్పగానే ఎమ్మటే వెనుదిరిగి ఆయన వెళ్ళిపోవటం అనేటటువంటి జరిగింది. నేను చూసా, మనం ఎక్స్ వేదికగా ఆయన 8 పాయింట్లు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళకి 8 రోజులు అవుతున్నా కూడా వరద బాధితులకు అందాల్సినటువంటి సహాయం అందట్లేదు. అదే మా వాలంటీర్లు కనుక్కున్నట్లయితే బ్రహ్మాండంగా సహాయం అందించేవాళ్ళని చెప్తా ఉన్నారు. ఈయన ఈ విధంగా చెప్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. ఎవరైనా సరే సతీష్ గారు ఈ సమయాన, ఈ విపత్తు సమయాన అన్నం తినేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయటం తగునా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవైపున చాలా మంది సింపాథెటిక్ యాటిట్యూడ్ తోటి, ఎంపాథెటిక్ యాటిట్యూడ్ తోటి విరాళాలు బ్రహ్మాండంగా వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనికి మనం కూడా చేయూతనిద్దాం, చేదోడు వాదోడుగా ఉందామని చెప్పని రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చి 10 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అందరూ కూడా ఆయనకి తోడు నీడగా ఒకవైపున ఉంటే వరద బాధితులకి మొత్తం మంత్రులందరూ కూడా అక్కడ పనిచేస్తా ఉంటే, ఎమ్మెల్యేలందరూ అక్కడ పనిచేస్తా ఉంటే, ఐఏఎస్ ఆఫీసర్లు సైతం బురదలో దిగి సహాయ సహకారాలు అందిస్తా. వరద సాయం అనుకున్నంత స్థాయిలో అందటం లేదు. అలాగే వరదల విషయంలో ప్రజలను అలర్ట్ చేయలేకపోయారు, అంచనా వేయలేకపోయారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ బోట్లు ఢీకున్నాయి, దీని వెనక వైసీపీ ఉందని ఈ తరహాగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు టీడీపీ తెరలేపింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గాని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనాకాని కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పానంటా నేను. ఎందుకు అని చెప్పానంటే ఇవాళ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పని అంటున్నారు. అట్లాగే వరద బాధితులకి సహాయం అందట్లేదని చెప్తా ఉన్నారు. బురద రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్తున్నాడు. ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి బుడమేరుకి గేట్లు ఉండవు అనేటటువంటి సంగతి కూడా అతనికి తెలియదని చెప్పనంటే నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు అతన్ని అసలు ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారా అని చెప్పని. బుడమేరు అనేటటువంటిది ఒక డ్రైనేజీ, ఒక కాలం అనేటటువంటి విషయం కూడా అతనికి తెలియదు. అక్కడ ఉండేది లాకులు, గేట్లు కాదండి. నేను మొన్న మాట్లాడుతూ ఆయన గేట్లు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. అసలు రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున వస్తే మే 4వ తారీఖు అని చెప్పని మైండ్ పోయిందేమని చెప్పని నేను అనుకుంటాను, చిక్కు పోయిందేమని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, విమర్శలు అయితే విమర్శించారు, కానీ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందిందో చెప్పడం మాత్రం చెప్పరు. ఇవాళ చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నానండి. ఇవాళ బోట్లు 3 బోట్లు కాదు 5 బోట్లు, 3 బోట్లు ఏమో ఒకదానికి గొలుసుతో కట్టి వదిలేశారు. ఇంతకు ముందు అవి ఉద్దండు రాని పైన అవతలుండేవి, ఇప్పుడు గొల్లపూడి వైపు వచ్చినాయి. అలాగే ఇంకొక 2 బోట్లు వాటి పక్కనే వచ్చినాయి. వీటిని గుద్దేసి ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసేసి బెదవాడని ముంచాలని చెప్పని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచించారంటే ఇంతకంటే ఉగ్రవాది చర్య మరొకటి ఉండదని నేను అనుకుంటున్నా. నేనంటాను, ఈ వరద రాజకీయాలతోటి, ఈ బుడమేరు బురద ముంపు రాజకీయాలతోటి జగన్ రాజకీయ చరిత్ర చాప్టర్ క్లోజ్ అని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నానండి. ఎందుకని చెప్పనంటే ఒక రకంగా నాకు అనిపిస్తా ఉంది, బహుశా కిమ్ కూడా ఇలా చేయడేమో. ఆంధ్ర కిమ్ ఇంత నేరపూరితమైనటువంటి చర్యలు చేయటం అనేటటువంటిది నిజంగా చాలా జుగుప్సాకరమైనటువంటి చర్యగా నాకైతే అనిపిస్తా ఉంది. సతీష్ గారు, బోట్లు ఢీకొన్నంత మాత్రాన బ్యారేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సూయిజ్ గొలుసులు నష్టపోయింది కదండి. ఇవాళే దాదాపు 3 ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి బ్యారేజ్ మీద ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో వాటిని బాగు చేయటం జరిగింది. కాబట్టి ఇవాళ వీళ్ళు
క్రిమినల్స్ లాగా మనం చెప్తున్నారు చంద్రబాబు ఇంటి పైన ఉన్నటువంటి గట్టు మీద కూడా పెట్రోల్ పెట్టాల్సినటువంటి గతి ఈ ప్రభుత్వానికి పెట్టింది. ఎందుకంటే ఆ గట్టు కూడా గంటలు పెడతారు అనేటటువంటి భయం. ఎందుకంటే బుడమేరుకి 3 గంటలు పెట్టినటువంటి వాళ్ళు ఈ గట్టుకు రామకృష్ణ గారు ఒక రెండు ఖచ్చితంగా మీరిద్దరు ఉన్నారు కాబట్టి ప్రతిదీ మనం క్లారిటీగా మాట్లాడదాం. ఎస్ రామకృష్ణ గారు, ఉషాద్రి ఎవరైతే ఉన్నారో ఈ బోట్ల యజమాని నందిగామ సురేష్ తలసిల రఘురాముకు దగ్గర మనిషి అని మీరు ఆరోపిస్తున్నారు. అయితే మీ పార్టీకి ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడిగా ఉన్న కోమటి జయరాముకు ఇంకా సమీప బంధువు, దగ్గర బంధువు అంటే మరి ఆయన కుట్రుందని మేము అనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఎలా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ రివర్స్ టెండరింగ్ అంటాం. అంటే వాళ్ళ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో తిరిగి అవే ఆరోపణలు కూటమి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద చెయ్యటం. బంధువా కాదా అది వాళ్ళకి సార్ మీరు మాట్లాడేటప్పుడు అది వాళ్ళకి బాగా అలవాటు. కోమటి జయరాం గారి గురించి చంద్రశేఖర్ గారికి ఎంత తెలుసో నాకైతే తెలియదు, కానీ నాకు మంచి ఫ్రెండ్. వాళ్ళ మామగారు ఇటీవలే చనిపోయినారు. ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన 3 రోజుల క్రితం కాశీ వెళ్లి ఆయన అస్థికలు అక్కడ నిమజ్జనం చేసి నిన్ననే హైదరాబాద్ వచ్చారు. నాకు తెలిసి కోమటి జయరాం గారికి ఈ తలసిల రఘురామ్ గారి చుట్టం ఎవరైతే ఉన్నారో, అనుచరుడు ఎవరైతే ఉన్నారో రఘురామ్ అని చెప్పారంటున్నారే, ఆయనకి ముఖ్య అనుచరుడు బంధువు అని చెప్తున్నారు అని చెప్పారంటే బోడిగుండికి మోకాలికి లెక్క పెట్టడం అంటారు. బంధువు అయినంత మాత్రాన ఆయనకి ఈయన కుట్ర చేశాడని తెలుసా? నాకు అర్థం కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఈయన ఏమైనా కలగన్నాడు రాత్రి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి 10 టీవీలో ఇలాంటి ప్రశ్న అడుగుతారు, ఈ విధంగా సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారు చెప్పారా? నాకు అర్థం కావట్లా. ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాలి, ఎవరైతే ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో, ఈ లాస్ట్ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా అమరావతిని నాశనం చేయాలని చెప్పని అరటి తోటలను తగలబెట్టినటువంటి చరిత్ర ఈయనకుంది. మొన్ననే అరెస్ట్ అయ్యాడు ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి. ఇవాళ మనం వర్గంతో, వర్ణంతో, క్యాస్ట్ తో సంబంధం లేకుండా ఒక మనిషి క్రిమినల్ కాదా అనేటటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. పంజాబ్ లో డేరా బాబా ఉన్నాడు. అతను చేసినటువంటి అక్రమాలు, అతను చేసినటువంటి క్రిమినల్ చర్యల వల్ల అతను జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ ఈ 3 బోట్లు ఎవరివి, ఎందుకని ఈ 3 బోట్లు అక్కడ వైసీపీ రంగులు మాత్రమే ఎందుకున్నాయి, అదొక అంశము. ఎందుకని ఈ 3 బోట్లకి గొలుసులతో పెట్టి ఆ 3టికి లంక వేశారు, లంగరు మాత్రం తాడుతో ఎందుకని వేశారు అంటే దీని వెనకాల ఏదో కుట్ర దాగి ఉంది. అవతల ఉన్నటువంటి బోట్లు యువతలకు ఎందుకు వచ్చినాయి? ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఏనాడు కూడా ఇనుప బోట్లు ఆ విధంగా బ్యారేజీ దగ్గరకు వచ్చి కౌంటర్ వెయిటర్ని తాకి గుద్దుకున్నటువంటి సందర్భం లేదు. అవి పాడైపోయినటువంటి సందర్భం లేదు. 67, 69, 70 గేట్ల వద్ద ఇవి గుద్దుకోవటం వల్ల వెయిటర్లు పాడైపోయినాయి. ఇవాళ వాటిని బాగు చేశారండి. ఆ 3 వెయిటర్ని స్టీల్ వాటితోటి వాటిని బాగు చేయటం జరిగింది. కాబట్టి ఇవాళ పోలీసుల యొక్క ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో దొంగలు ఎవరో బయటపడుతుంది. ఆ తర్వాత చంద్రశేఖర్ గారు మాట్లాడుతారు, కానీ అప్పుడు కూడా పోలీసులతోటి ఏదో చేసి వాళ్ళ చేత నిజం చెప్పించారు అని చెప్పని బహుశా చంద్రశేఖర్ గారు అనవచ్చు. కానీ మీరు చేసినటువంటి దొంగ పని, మీరు చేసినటువంటి ఉగ్రవాద పని, మీరు చేసినటువంటి విజయవాడని సర్వనాశనం చేద్దామనేటటువంటి మీ కుట్ర బట్ట బయలు కాక తప్పదు. అందుకని ఏదైనా ఉంటే మంచి చేయాలండి, చెడు చేయటం ఏంటండి? అసలు బెదవాడిని ముంచాలని చెప్పని ఆ విధంగా చంద్రబాబు నాయుడికి అసలు మీరు చంద్రబాబు నాయుడికి పాఠాలు చెప్పడం ఏంటండి? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. కుట్ర జరిగిందనేది మీ అనుమానమా, లేదంటే కుట్ర జరిగిందనడానికి ఆల్రెడీ కుట్ర జరిగిందని ఒక అభిప్రాయానికి వచ్చారు? ఆధారాలు దొరికాయా? పోలీసులు ఇచ్చేసారండి ఆధారాలు.
పోలీసులు ఆధారాలు ఇచ్చేశారు. ఓకే. వాళ్లే కుట్రదారులని చెప్పని బయటపడింది. వాళ్ళిద్దరూ కూడాను సురేష్ గారి, తలశీల రఘురామ్ గారి మాజీ ఎంపీ, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీఎల్స్ అనుచరులని చెప్పని కూడా తేలింది. అతను కూడా ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకున్నాడు ఇవి నా ఓట్లే అని చెప్పని ఒప్పుకోవడం జరిగిందండి. రైట్ రైట్ ఖచ్చితంగా అడుగుదాం చంద్రశేఖర్ గారు. కుట్ర జరిగిందనేది ఆరోపణ కాదు, ఎలాంటి కుట్ర లేదు, తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేయాలనేది ఉద్దేశం. వరద సహాయక చర్యలు సరైన రీతిలో సాగటం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని ముందుకు తెస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఇప్పుడు కోమటి జయరామ్కి ఆయన బంధువు తప్పు చేస్తున్నారు లేదు తెలియనప్పుడు తలశీల రఘురామ్కి ఎలా తెలుస్తుంది నిజంగా ఒకవేళ తప్పు జరిగి ఉంటే అన్నది చంద్రశేఖర్ గారి మూడో ప్రశ్న. సతీష్ గారు, ఈ కుట్రలు, ఈ పాపాలు, ఈ దుర్మార్గాలు, ఈ అవినీతి పనులు, ఈ మాఫియా కార్యక్రమాలు, ఈ హత్యలు, ఈ దోపిడీలు అనేకమైనటువంటివి గత 5 సంవత్సరాల్లో చేశారు కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఈ రాష్ట్ర ప్రజలు ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీని కుదించారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రశేఖర్ గారు కూడా పొరపాటును గెలిచారని చెప్పని నేను అనుకుంటున్నా. అక్కడ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరిగా బహుశా పనిచేయలేదేమో, అందుకని నేను గెలిచుంటారు. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుడమేరు వల్ల ఇవాళ విజయవాడకు వరదలు ఎందుకు వచ్చినాయి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను. చంద్రశేఖర్ గారు నోట్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-2019 మధ్య దాదాపు 440 కోట్లు బుడమేరు అభివృద్ధి చేయటానికి నిధులు కేటాయించింది. కానీ ఈ నిధుల్లో కేవలము 23 కోట్ల రూపాయలే కేటాయించిందని చెప్పని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు కావలిస్తే అతనికి ఫోన్ చేసి కనుక్కోండి, అతనికంటే మీకు బాగా తెలుసేమో నాకు తెలియదు. ఏం చెప్పాడు వసంత కృష్ణప్రసాద్? 23 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అక్కడ పనులు ఆఫ్ చేస్తే గుత్తేదారుడు ఇప్పుడే మీరు పనులు ఆఫ్ చేసినట్టయితే రేపతన్న ప్రమాదం వచ్చినట్లయితే మేము ఏం చేయాలి, నాకు చెడ్డ పేరు వస్తుంది, మీ పనులు మీరు కంటిన్యూ చేయండి అని చెప్పనంటే మాకు డబ్బులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, మేము ఈ పని కొనసాగించలేమని చెప్పని గుత్తేదారులు పారిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైసీపీ నాయకులు అక్కడ మట్టి దవ్వుకొని, అంతేకాకుండా అక్కడ పొలాలు ఆక్రమించి దుర్మార్గమైనటువంటి పనులు చేయటం వల్ల 3 ప్రాంతాల్లో గండ్లు పడటం వలన ఆ గండ్లు పూడ్చేటటువంటి సమయం కూడా లేకుండా భారీ వర్షాలు రావటం వలన ఇవాళ బుడమేరు వల్ల వరద వచ్చింది. అక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఒకవైపు ప్రాంతం మునిగిపోయింది అనేటటువంటిది ఇవాళ మన కళ్ళకు కనిపెట్టేటటువంటి వాస్తవం. ఎందుకని ఇవాళ చంద్రశేఖర్ గారు ఈ విషయం తెలియకుండా కావాలని చెప్పని ఈ విషయాన్ని దాటవేసి అబద్ధాలు ఆడితే డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ నేనంటున్నా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఆడితే జగన్మోహన్ రెడ్డిని మేము మెప్పించవచ్చేమో కానీ వాస్తవం కాకుండా పోదని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారండి. ఉషాద్రి నాయుడు లోకేష్ గారితో ఉన్నటువంటి ఒక్క విషయం చెప్తాను, ఒకసారి దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి ఒకసారి. ఎస్ రామకృష్ణ గారు, మీరు చెప్తున్న బోట్ల యజమాని ఉషాద్రి కార్యం గారు, అంటే దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుందా, విచారణ కంప్లీట్ అయిందా, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. 3 బోట్లు ఉషాద్రి రామ్మోహన్ అయితే మిగతా 2 బోట్ల సంగతి ఏంటి, దాన్ని ఎందుకు తేల్చడం లేదన్నది అడుగుతున్నది రెండో ప్రశ్న. మూడోది, 3 నెలలైంది మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ బోట్లు ఖచ్చితంగా వినియోగంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం వరదలో కొట్టుకొస్తూ ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తున్న విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయాయన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న మూడో ప్రశ్న. సతీష్ గారు, సార్ చంద్రశేఖర్ గారు అమాయకంగా మాట్లాడుతున్నానని చెప్పి అనుకుంటున్నారా, తెలివిగా మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటున్నారా, నాకైతే తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 8 పాయింట్లు పెట్టారో ఎక్స్ లో అవే పాయింట్లు ఆయన మాట్లాడుతున్నారు. ఆయన సొంతంగా చెప్పింది ఏమీ లేదు. ఇవాళ ఆయన ఏం చెప్తున్నారంటే ఈ 3 బోట్లు ఇసుక తవ్వుతున్నాయి, దొంగ పని చేస్తున్నాయి, దొంగతనం చేస్తున్నాయి, పాపం చేస్తున్నాయి, ఇవి గుర్తించకపోవటం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క తప్పు కాదా అని చెప్పని అంటున్నారు. అంటే గుర్తించకపోతే మేము తప్పులు చేసుకుంటూ పోతాం, మేము పాపాలు చేసుకుంటూ పోతాం,
మేము దొంగతనాలు చేసుకుంటూ పోతాం. దొంగలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని కదా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఏమి ఫిలాసఫీ అండి, నాకైతే అర్థం కావట్లా. 100కు 100% ఇవాళ దొంగలను పట్టుకునేటటువంటి యంత్రాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దేశానికి ఉందని చెప్పి నేనైతే అనుకోవట్లా. ఉంటే ఇన్ని యుద్ధాలు జరిగే కావు, ఇన్ని దొంగ పనులు జరిగి ఉండేటటువంటివి అని చెప్పి నేనైతే అనుకోవట్లా. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాలండి, చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపున్నటువంటి వ్యక్తి అని చెప్పారంటే, ఎంత ఎంపాథటిక్ యాటిట్యూడ్ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పారంటే, వరద ప్రాంతాల్లో పర్యటించటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే వాహనాలు ఉన్నాయో ప్రభుత్వ వాహనాలు వాటన్నిటి ద్వారా సరుకులు తెప్పించడమే కాకుండా ఆ సరుకుల్ని దాదాపు ప్రతి వార్డులో 30 నుంచి 40 మంది అధికారులు పెట్టి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఇవాళ బ్యాంకర్లతోటి బీమా సంస్థలతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి ఇవాళ వాళ్ళకి ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి రోతా మీడియా, కూలి మీడియాలో నేను అదే మాట మాట్లాడదలుచుకున్నా. నిన్న 4 రోజుల క్రితం నేను చాలా స్పష్టంగా చూశాను సాక్షి మీడియాలో. ఆ రోజు నేను అమరావతిలో పర్యటించాను. ఇది మీరు రాసి పెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఏం రాశారండి ఆ రోజున సాక్షి మీడియాలో? అమరావతి మునిగింది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల చుట్టూ వరద ముంపు ఏర్పడింది, చంద్రబాబు రాజధాని అమరావతి మునిగింది, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందే నిజమైందా అనేటటువంటి మాటలు చెప్పటం కాకుండా దాని మీద స్క్రోలింగ్ కూడా వేయటం జరిగింది. ఏమండి, అంతేకాకుండా ఇవాళ సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చినాయి, వాళ్ళ మధ్య సంబంధాలు తెగిపోయినాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు వరద బాధితులకి సహాయం చేయలేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి తన వందిమాగదుల ద్వారా సోషల్ మీడియాలో ద్వారా విష ప్రచారం చేస్తా ఉన్నారు. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు విష ప్రచారం అని చెప్పని. విష ప్రచారం చేస్తున్నది ఎవరు? మీరు. నిన్న పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కనీసం 6,880 కోట్ల సహాయం చేయకపోతే ఈ సహాయక చర్యలు ముందుకు వెళ్ళవు అని చెప్పని. అందుకని ఇవాళ కుట్ర చేస్తున్నది, పాపం చేస్తున్నది, దుర్మార్గం చేస్తుంది, అమరావతిని ఇంకా నాశనం చేయాలని చెప్పని తెగబడుతున్నది వైఎస్ఆర్సీపీ, అలాగే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ పాటికల్లా లండన్ లో ఉండాలి. ఆయనకి సిబిఐ కోర్టు 5 సంవత్సరాలు రెన్యూవల్ ఇస్తే పాస్పోర్ట్ కి, ఇక్కడ ఉన్నటువంటి పాస్పోర్ట్ అధికారులు ఆయన మీద కేసు 6 సంవత్సరాల క్రితం కేసు నడిచింది కాబట్టి ఈయన గురించి తెలిసినటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు ఏం చెప్పిందండి? సంవత్సరం మాత్రమే రెన్యూవల్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈయన 5 సంవత్సరాలు లండన్ లోనే ఉండిపోయి విజయ మాల్యా లాగా ఈ రాబోయేటటువంటి రోజుల్లో తన శిక్ష పడుతుంది చెప్పని ముందే గ్రహించి చంద్రశేఖర్ గారు విష ప్రచారం చేస్తుంది. మీరు అమరావతి మునిగిపోయిందన్నారు, వరద ప్రాంతాల సహాయక చర్యలు జరగట్లేదు అంటున్నారు. నాకు కూడా సందేహం ఉంది. విష ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విష ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఇది టీడీపీ చెప్తోంది. ఫైనల్ గా మరి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఇది